జై శ్రీమన్నారాయణ. మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము ధ్యాన శ్లోకము. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. అసుర వదలను గావిస్తున్న ఆ రామకృష్ణులు దూడలను కాచే సమయంలో ఏమీ ఎరగని చిన్న పిల్లల వలె ఆటలు ఆడుకుంటున్నారు. ఆ ఆటలు ఎలా ఉన్నాయంటే, మనం కోతుల్లాగా సముద్రానికి సేతువు కడదామా అని కాసేపు కాలువలకు అడ్డకట్టలు కడుతూ ఉంటారు. మనము మునుల్లాగా తపస్సు చేద్దామా అని మౌనాన్ని ధరించి కన్నులు మూసుకొని నిశ్చలంగా ఉండిపోతారు. మనం గంధర్వల్లాగా గానం చేద్దామా అంటూ పాటలు పాడడం ప్రారంభిస్తారు. అప్సరసల్లాగా నాట్యం చేద్దామని స్త్రీ వేషం వేసుకొని నృత్యాలు చేస్తారు. దేవాసురులమై సముద్రాన్ని చిలుకుదామా అంటూ సరస్సులలో చేతులు త్రిప్పుతూ నీళ్ళను చిలుకుతూ ఉంటారు. బలరామకృష్ణులు ఇలా ఏ ఆట ఆరంభిస్తే అది తక్కిన వారంతా అనుసరిస్తూ ఆనందంగా ఆటపాటలలో మునిగేవారు. ఒకనాడు బలరామకృష్ణులు అడవిలో బంతిగా కూర్చొని వనభోజనాలు చేయాలని సరదా పడ్డారు. ఉదయాన్నే నిద్రలేచి లేగ దూడలను తోలుకొని బయటకు వచ్చారు. అందమైన కొమ్ము బూరాలతో ఊదగా ఆ ధ్వనికి మిగిలిన గోప బాలకులు మేల్కొని గబగబా తయారైనారు. చద్ది అన్నపు మూటలను భుజాలకు తగిలించుకున్నారు. తల్లులు సిద్ధం చేసిన పిండి వంటలను కూడా తీసుకున్నారు. చేతుల్లో ఊత కర్రలను, కాళ్లకు చెప్పులు ధరించారు. అసంఖ్యాకంగా ఉన్న లేగ దూడలను తోలుకుంటూ సందడిగా బయలుదేరారు. ఆయాసం వచ్చేలా పరుగులు పెడుతూ అడవిలో ప్రవేశించారు. బంగారు ఆభరణాలు ధరించి ఉన్న లేత చెగుళ్లతో పూలతో అలంకారాలు చేస్తున్నారు. కొమ్ము బూరాలు పూరిస్తూ వేణువులను ఊదుతూ తుమ్మెదలతో సమంగా జంకారాలు చేయసాగారు. నిమళ్లతో సమానంగా నాట్యం చేయసాగారు. కోకిలను, రామచిలుకలను అనుకరిస్తూ ధ్వనులు చేయసాగారు. ఆకాశంలో ఎగురుతున్న పక్షుల నీడలతో తాము పరిగెత్తసాగారు. సెలయేళ్లు వచ్చినప్పుడు చెంగున దాటారు. అంశల నడకలను అనుకరిస్తూ కొంగల వలె ఒంటి కాలి మీద నిలబడ్డారు. తీగల ఊయలలు ఊగారు. కోతులతో పాటుగా చెట్లు ఎక్కుతూ పండ్లను తింటూ ఆనందపడసాగారు. కుప్పించి దూకుతూ తమ నీడలను చూసుకొని మురిసిపోయారు. సరదాగా పోట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ పరుగులు పెడుతూ ఇలా ఎంతో హుషారుగా అడవిలో వివరిస్తున్నారు. ఈ లోపున అడవిలో చేరిన వారిలో ఒక చల్లి కావడిని మరొకడు లాక్కొని దాచివేశాడు. వాడిని మోసగించి ఇంకొకడు దానిని తీసుకొని వెళితే వేరొకడు సంగ్రహించి మొదటివాడికిచ్చాడు. ఇలా ఒకరినొకరు ఆట పట్టించుకునేవారు. ఒకడు పరధ్యానంగా నడుస్తూ ఉంటే వాడు ఉలికి పడేటట్లు వాడి వెనుకాల ఇంకొకడు బిగ్గరగా అరవసాగాడు. ఒకడు ముందుగా ఉంటే ఇంకొకడు తటాలున వాడి వద్దకు పోయి వాడి కన్నులు మూస్తాడు. అది చూసి ఇంకొకడు నవ్వుతాడు. ఓ రాజా, ఒకడి దగ్గరనున్న తీయని భక్ష్యాన్ని మరొకరు ఒడిసి పట్టుకొని పారిపోతూ ఉంటే ఆ మొదటివానికి దుఃఖం వచ్చింది. వాడు దీనత్వంతో ఇమ్మని అడిగితే ఇవ్వకుండా దూడల మందలో దాక్కొని ఆ వైపు ఈ వైపు పరుగులు పెట్టేవాడింకొకడు. రాజా, కృష్ణుడు ముందుకు వెళుతూ ఉంటే ఇద్దరు బాలురు కృష్ణుణ్ణి ముందు నేను ముట్టుకుంటాను అంటే నేను ముందు ముట్టుకుంటానని పరిగెడతారు. ముందుగా కృష్ణుణ్ణి ముట్టుకున్నవాడు ముట్టుకోలేని వాణ్ణి చూసి పకపక నవ్వుతాడు. ఈ విధంగా ఎవరి పాదధూళి మహాయోగీశ్వరులకు సైతం దుర్లభమైనదో అట్టి పరమాత్ముడు గోప బాలకులతో కలిసి చెట్టా పట్టాలేసుకొని ఆడుతున్నారు. వాడు అతనిని ఆలింగనం చేసుకుంటూ తన్నుతూ హాస్యాలాడుచున్నారు. అతనితో ఆటలాడుతున్నారు. ఆహా, వారి భాగ్యం ఏమని చెప్పేది! యోగులకు సచ్చిదానంద స్వరూపుడు, భక్తులకు ఆరాధ్యుడైన శ్రీహరి అజ్ఞానులకు సామాన్య బాలకుని వలె అగుపిస్తాడు. అటువంటి పరమ పురుషుని సాన్నిధ్యాన్ని పొందారు గోపబాలురు. వీరికన్య పుణ్యాత్ములు ఇంకా ఎవరు ఉంటారు? ఈ విధంగా చెప్పిన తరువాత శుకయోగీంద్రుడిలా అంటున్నాడు. దేవతలు అమృత పానము చేసిన వారైనా కూడా ప్రాణభయంతో ఏ రాక్షసుని చావుకై ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాడు అఘాసురుడు. కృష్ణుడు ఇంతకు ముందు చంపిన బకాసురునికి తమ్ముడు వీడు. తన అన్నను చంపిన వానిని తోడుగా ఉన్న బాలురందరినీ సంవరించి వస్తానని దర్పంతో రోషంతో బయలుదేరాడు. కంసుని ఆజ్ఞానుసారం బయలుదేరినవాడు ఆ అఘాసురుడు. వాడు తనలో ఇలా అనుకుంటున్నారు. గోప బాలకులకు ఈ ఇద్దరు బాలురే ప్రాణం. నా అన్నగారైన బకాసురుడి ప్రాణానికి బదులు ఈ ఇద్దరు బాలులను చంపితే చాలు, గోపాలురంతా చచ్చినట్లే అని నిశ్చయించుకున్న అఘాసురుడు భయంకరమైన కొండచిలువ రూపాన్ని ధరించాడు. ఆ కొండచిలువ ఎలా ఉంది అంటే
ఆమడ పొడవున కొండంత ఎత్తు కలిగి ఉంది. దాని కోరలు కొండ కొమ్ములను మించి ఉన్నాయి. ఆకాశమునంటి వ్యాపించిన నల్ల మబ్బుల వంటి పెదవులు, పర్వత గుహాలను మీరిన కోరల మధ్యనున్న సందులతో అంధకార బంధురమైన నోటి లోపలి భాగాన్ని కలిగి ఉంది. కార్చిచ్చు మంటల వంటి కనుగ్రుడ్లు, చాలా వేడి అయిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిగి నేలపై నాలుకలు పరుచుకొని ఆ కొండ చిలువ ఘోరాకృతితో గోప బాలకులకై వేచి ఉన్నది. ఓ రాజా, పాపాత్ముడైన రాక్షసుడు దూడలతోనూ గోప బాలులతోనూ కృష్ణమూర్తిని విలవిలలాడేలా పట్టుకొని మృంగుతానని నోరు తెరుచుకొని మరీ ఆ త్రోవలు ఎదురుచూస్తున్నాడు. అగాసురుడు అంటే మనలోని అహం అనబడే వృత్తి. ఇది అనుక్షణం నోరు తెరుచుకొని మనల్ని కబలించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇంతలో ఆ గోప బాలురు వస్తూ ఆ అడవి కొండ చిలువను చూశారు. చూచి అదిగో ఎదుట హిమవత్ పర్వతమంతా కొండ చిలువ, నోటిలో అగ్ని జ్వాలలతో బుసలు కొడుతూ మిక్కిలి పొడవుగా ఉన్నది. భయాన్ని కలిగించే విధంగా పొడవైన నాలుకను చాచుతూ మనల్ని హింసించడానికి చూస్తుంది అని ఈ విధంగా ఒకరితో ఒకరు అనుకుంటూ దానిని చూపుతున్నారు. అయితే ఎవరూ భయపడడం లేదు. వాళ్ళలో వాళ్ళిలా అనుకున్నారు, బకాసురుని చంపిన కృష్ణునుండగా మనము పాములను చూసి భయపడటం దేనికి? రండ్రా దాటిపోదాం. ఒకవేళ అది కుటిలత్వంతో మింగడానికి ప్రయత్నం చేస్తే కృష్ణుని చేతిలో బకుని వలె ఇది కూడా వెళుతుంది అని ఇలా మాట్లాడుకుంటూ గోపబాలురు ఉత్సాహంతో ఒకరిపై ఒకరు చేతులు వేసుకుంటూ నడిచారు. వారిని చూసి ఆ కృష్ణుడు ఇలా అనుకున్నాడు, అయ్యో, ఈ అమాయకులు అది మామూలు పాము కాదని, మహాక్రూరమైన రాక్షసుడని తెలియక నేనున్నాననే ధైర్యంతో దానికి ఎదురు వెళుతున్నారు అని అనుకుంటూ ఆ రాక్షసునిపై కోపిస్తూ కృష్ణుడు కూడా వారి వెనుకనే పాము నోటిలో ప్రవేశించాడు. ఈ విధంగా లేగ దూడలతో సహా అందరూ ఆ కొండ చిలువ నోటిలోనికి చేరుకున్నారు. ప్రళయ కాలాగ్నితో సమానమైన జ్వాలలతో ఆ కొండ చిలువ నోటిలోని వారిని మింగడం చూస్తున్న దేవతలు సైతం భయపడిపోయారు. అయితే శారీరకంగా అర్భకులే అయిన ఆ గోప బాలురు కృష్ణునికి తమని తాము సర్వ సమర్పణం గావించుకున్నందున ఏమాత్రం ఐధైర్యపడక ప్రశాంతంగా ఉన్నారు. ఇదే కదా స్వామి మెచ్చేది భక్తులకు ఉండవలసిన ఆయన లక్షణము. ఇలా కొండ చిలువ చేత మింగుడు పడ్డ స్నేహితులను చూసి కృష్ణుడు ఇలా అనుకున్నాడు, నేను బృందావనానికి వెళ్ళేసరికి గోపికలంతా ఎదురు వచ్చి, కృష్ణ, ఇంతకు ముందు ప్రతిరోజు మా బిడ్డలు దూడలు నీతో ఆడుకుంటూ ఉత్సాహంతో వచ్చేవారే, నేడు మా కొడుకులు రాక నీవు మాత్రం ఒంటరిగా వచ్చావు, దీనికి కారణమేమిటి అని అడుగుతారు. అప్పుడు వారికి ఏమి సమాధానం చెప్పాలి? అవురా, దైవం ఎంత క్రూర కృత్యానికి పాల్పడింది, ఇంతమంది పిల్లలను దూడలతో కూడా ఈ పాము నోట్లో పడేటట్లు చేసిందే అని ఆలోచిస్తూ ఆకాశం నుండి దేవతలు మొరపెట్టడం, రాక్షసులు గర్వంతో మిడిసిపడటం గమనించాడు కృష్ణుడు. సర్వాన్ని చూడగలిగినవాడు, ఆశ్రయించిన వారి కష్టాలను తొలగించేవాడు కదా ఆ నలిన దలాక్షుడు. అందరినీ లోపలకు లాగి మృంగేందుకు ప్రయత్నిస్తున్న ఆ కొండ చిలువ కంఠం వద్ద తన శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు. దానితో ఆ కొండ చిలువకు ఊపిరి అందడం లేదు. శ్వాస ఆడపోయేసరికి పొట్ట ఉబ్బిపోయి ప్రాణవాయువులు అధిక ధ్వని చేస్తూ తలపక్క భాగాలను బద్దలు చేస్తూ బయటకు రాగా భయంకర శబ్దము గావిస్తూ ఆ కొండ చిలువ చనిపోయింది. అలా కృష్ణుడు ఆ క్రూర సర్పం యొక్క విశాలమైన కడుపులో దూరిపోయిన గోప బాలకులను దూడలతో సహా తన కరుణామృత వర్షంతో బ్రతికించాడు. వారంతా దాని నోట్లోంచి మబ్బు చేత విడవబడ్డ నక్షత్రాలు చంద్రుని వలె బయటకు వచ్చారు. దేవతల కోసం బలి చక్రవర్తిని అణిచేందుకు అమాంతం బ్రహ్మాండమంతా పెరిగాడు కదా వామన అవతారంలో విష్ణువు. అటువంటి వాడు అమాయకులైన గోప బాలుల కోసం ఆ క్రూరమైన అజగరం గొంతు బద్దలయ్యే విధంగా మేనుని పెంచడంలో వింత ఏముంది? అనంతరము ఆ కొండ చిలువ దేహం నుండి ఆశ్చర్యకరమైన తేజస్సు దిక్కులను ప్రకాశింపజేస్తూ ఆకాశంలో వెలుగుతూ వచ్చి కృష్ణుని యందు ప్రవేశించింది. ఆ దృశ్యాన్ని చూసి పిల్లలంతా బెదిరిపోయారు. ఆ బాలకృష్ణుడు తన కడుపులో ప్రవేశించిన మాత్రాన అంతటి క్రూర సర్పము శుద్ధ సత్వమైపోయింది. శ్రీహరి రూపాన్ని మనస్సులో ఒక మారు నిలుపుకుంటే వారు ఎంతటి పాపాలను చేసినా ఆ హరి తనలో ఐక్యం చేసుకుంటాడు కదా. అటువంటి కరుణాత్ముడు తనను మింగిన ధనుజునికి తనలోనికి స్వీకరించడం
ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. ఆ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు. రంబాదులు నాట్యం చేశారు. మేఘాలు మృదంగాల మాదిరి ఘోషించాయి. సిద్ధులు గంధర్వులు జయ జయ ధ్వానాలు చేశారు. దేవతలందరికీ పెద్దవాడైన చతుర్ముఖ బ్రహ్మ దేవతలు వాయించిన వాద్య ధ్వనులను, ఆ జయ జయ ధ్వనులను, ఆ పాటలు ఆ మాటలు అన్నీ విన్నాడు. విని అంత గొప్ప పాము చేత హింసింపబడిన ఈ దూడలను పిల్లలను ఈ బాలకృష్ణుడు ఎలా బ్రతికించాడు, ఇది చాలా మెచ్చుకోదగిన విషయం కదా అని నివ్వెరపోయాడు. అటు పిమ్మట ఆ పాము తోలు చక్కగా ఎండి గొల్ల బాలురు ఆడుకునేందుకు గుహలాగా పనికి వచ్చింది. ఈ విధంగా కృష్ణుడు అగాసురుణ్ణి తన కౌమారంలో అంటే 5వ ఏట సంవరించాడు. అయితే ఇది 7వ ఏటి వృత్తాంతమని గోపకుమారులు అనుకుంటారు అని శుకమహర్షి చెప్పగానే పరీక్షిత్ మహారాజు ఈ ప్రకారము అడిగాడు. మొదటి 5 సంవత్సరాలు వయస్సుని కౌమారమని, దాని తర్వాత వచ్చే 5 ఏండ్లు పౌగండమని అంటారు కదా. కౌమార ప్రాయంలో కృష్ణుడు చేసే కార్యాలను పౌగండంలో చేసినట్లు గొల్లవారు అనుకుంటూ అని చెప్పావు. నిరుడు చేసిన పని నేటిది అని అనవచ్చా? ఈ విషయాన్ని నాకు తెలియజెప్పు అని పరీక్షిత్ మహారాజు అడగా, శుక మహర్షి యోగ దృష్టి చేత చూసి, ఓ రాజా విను, నీవు చేసిన ఈ ప్రశ్న శిష్యజనులకు ఎంతో శ్రేయాన్ని చేకూర్చేది. ఇది అతి రహస్యమైనదని శ్రేష్ఠులు భావిస్తారు. ప్రియురాలిని గురించిన వార్తలు ప్రియులకు ఎప్పుడు ఆసక్తిదాయంగా ఉంటాయి. అదేవిధంగా అత్యంత ఆత్మీయుడైన శ్రీహరి చరిత్రము భక్త జనులకు ఎంతో హితంగా ప్రియంగా తోస్తుంది కదా అని చెప్పి శుక మహర్షి రాజేంద్రునితో ఇలా అన్నాడు. ఆ విధంగా అగాసురుడి నోట్లో పడి చనిపోకుండా గొల్ల బాలకులను దూడలను బ్రతికించి వారితో కలిసి చాలా దూరం వెళ్ళాడు. అలా వెళ్ళిన కృష్ణుడు మంచినీళ్లు కలిగి మిక్కిలి లోతైన ఒక కొలను చూచాడు. అందులో తామరలు, ఎర్ర కలువలు మొదలైన పువ్వులు వికసించి ఉన్నాయి. వాటి పూదేను త్రాగటం వలన మదించి తుమ్మెదలు జంకారం చేస్తున్నాయి. శ్రేష్టములైన కళాంశలు ఈదులాడుతూ పరమ రమణీయంగా ఉన్నాయి. చల్లని గాలికి నీటి తుంపురుల చిందులాట రమణీయంగా కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ఆ కోనేటిని చూసి దాని అందానికి మనసులో చాలా మెచ్చుకున్నాడు. గాలి చేత కదలేడు అలల యందలి తుంపురుల వాన చేత శరీరం జలధరిస్తుంది. ఆ సరస్సు ఒడ్డున ఎన్నో ఫలాలతో నిండిన వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్ల నీడలో గల ఇసుక తిన్నెలను చూసి ఉత్సాహంతో తన స్నేహితుడు ఇలా అన్నాడు. మిత్రులారా, మీరు ఎండ వేడిమి చేత తప్పించిపోయారు, ఆకలి చేత బడలికని పొందారు. ఈ చోటు చాలా రమ్యమైనదిగా ఉంది. ఇక్కడ చల్లి అందం తిందాం రండి. మన దూడలు ఈ సమీపంలో పచ్చికను చక్కగా మేసి ఇచ్చటి కొనల్లో నీళ్లు తాగి నెమ్మదిగా సంచరిస్తూ ఉంటాయి. కృష్ణుడు అలా చెప్పేసరికి అందరూ అలాగే అని దూడలను ఉత్సాహంతో మంచినీళ్లు త్రాగించారు. త్రాగాక వాటిని దట్టంగా పచ్చిక పెరిగిన పల్లపు నేలలోకి తోలి ఆపై చల్లి చిక్కాలను ఒక్కొక్కరే బయటకు దించారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాత వచ్చే కథ చాలా రమ్యంగా ఉంటుంది.